వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. మరోసారి కులగణన చేపట్టాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. సో ఈ నెల 16 మరొక 10 రోజులు కులగణన చేపట్టాలి. ఇప్పటి వరకు ఎవరైతే కులగణనలో పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళు డెఫినెట్ గా పార్టిసిపేట్ చేయాలి. చేసుకొని వారికి ఇది మరో అవకాశం కల్పిస్తున్నామని చెప్పేసి బట్టి విక్రమార్క గారు చెప్పారు. ఇక్కడ తీన్మార్ మల్లన్న ఎప్పుడైతే సొంతపాటి ఎమ్మెల్సీ తన అఫీషియల్ ఛానల్లో పేపర్లు తగలబెట్టారు. దాదాపుగా 21 లక్షల మంది బీసీలు మాయమయ్యారు. సో ఓసీలు పెరిగారు, బీసీలు మాయమయ్యారు. ఇది ఎక్కడ లెక్క? సో గతంలో కేసీఆర్ లెక్కనే బాగుంది, ఇదంతా తప్పుల తడక, ఇదంతా జానారెడ్డి చేయించారు అని చెప్పేసి కూడా రకరకాల కథనాలు వచ్చినాయి. సో దాంతో వెంటనే తీర్మానం మళ్ళీ నాకు షోకాజ్ నోటీసులు. సో ఈ షోకాజ్ నోటీసులకు భయపడే వ్యక్తిని కాదు నేను. సో బీసీలకు న్యాయం జరిగే వరకు నేను పోరాడుతూనే ఉంటా అని చెప్పేసి కూడా ప్రభుత్వానికి చాలా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇవ్వడం అనేది జరిగింది. సో మరి మల్లన్న చెప్పినట్టు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా 42% ఇచ్చిన తర్వాతనే, యాక్సెప్ట్ చేసిన తర్వాతనే మేము స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఈరోజు బట్టి విక్రమార్క గారు చెప్పడం అనేది జరిగింది. సో ఒక రకంగా ఇక్కడ తీర్మానం మల్లన్న డిమాండ్ ని, అంటే సొంత పార్టీ ఎమ్మెల్సీ ఈ విధంగా డిమాండ్ చేస్తున్నారు, రేపు ప్రతిపక్షాలు ఆటోమేటిక్ గా డిమాండ్ చేస్తాయి. కాబట్టి ఈ కులగణని మరోసారి చేపడదామా? ఒకవేళ చేపడితే మన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందా? అయితే ఇక్కడ కేసీఆర్, కేటీఆర్ కావచ్చు, తర్వాత ఇంకొంతమంది పార్టిసిపేట్ చేయలేరు, కొంతమంది వేరే వేరే చోట్లలో ఉన్నారని చెప్పేసి, అలాగే దాదాపు ఇప్పటికీ 96% అయ్యింది, 94% అయింది, 97% అయింది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి మొత్తానికి 100% అయితే 21 లక్షల మంది బీసీ జనాభా అనేది ఈ 3% తేలే అవకాశాలు ఉన్నాయా అనేది చూడాల్సిన విషయం. మరి మరోసారి కులగణన చేపడితే ప్రభుత్వం పైన పాజిటివ్ నెస్ వస్తుందా? ఆల్రెడీ కొంతమంది బీసీ కులాలు సంబంధించి ఎక్కడికక్కడ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తప్పులు చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే బీసీలను దొక్కేస్తుంది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఒక రకంగా చూసుకోవాలంటే కులగణన అంశం అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ ని టచ్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నిజంగా ఎందుకంటే అంత డేరింగ్ డాషింగ్ నిర్ణయం తీసుకోవడం అనేది ఇస్ ఏ నాట్ ఏ జోక్ కాబట్టి, సో ఆ విషయంలో ప్రభుత్వం ఇంకాస్త లోతుగా విశ్లేషించి మరి 10 రోజులు నిర్వహించేటువంటి కులగణనలో మరి అందరు పాల్గొన్న తర్వాత మరి లెక్కలు 7 వరకు వస్తాయి. మరి అప్పటికైనా తీర్మానం మల్లన్న ఈ లెక్కల్ని యాక్సెప్ట్ చేస్తాడా లేదా? మరి మల్లన్నకి భయపడ్డారని చెప్పేసి కొంతమంది అంటున్నారు. సో అక్కడ మల్లన్న డిమాండ్ చేసినందుకే ఇదంతా జరుగుతుందని చెప్పేసి కొంతమంది అంటున్నారు. సో ఇదంతా ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ఈ విధంగా నిర్వహిస్తున్నామని బట్టి విక్రమార్క గారు చెప్పారు. సో మరి 42% ఎంతవరకు అమలు చేసి తీరుతారన్నది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు. ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాబట్టి ఈ కులగణని మరోసారి చేపడదామా? ఒకవేళ చేపడితే మన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందా? అయితే ఇక్కడ కేసీఆర్, కేటీఆర్ కావచ్చు, తర్వాత ఇంకొంతమంది పార్టిసిపేట్ చేయలేరు, కొంతమంది వేరే వేరే చోట్లలో ఉన్నారని చెప్పేసి, అలాగే దాదాపు ఇప్పటికీ 96% అయ్యింది, 94% అయింది, 97% అయింది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి మొత్తానికి 100% అయితే 21 లక్షల మంది బీసీ జనాభా అనేది ఈ 3% తేలే అవకాశాలు ఉన్నాయా అనేది చూడాల్సిన విషయం. మరి మరోసారి కులగణన చేపడితే ప్రభుత్వం పైన పాజిటివ్ నెస్ వస్తుందా? ఆల్రెడీ కొంతమంది బీసీ కులాలు సంబంధించి ఎక్కడికక్కడ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తప్పులు చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే బీసీలను దొక్కేస్తుంది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఒక రకంగా చూసుకోవాలంటే కులగణన అంశం అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ ని టచ్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నిజంగా ఎందుకంటే అంత డేరింగ్ డాషింగ్ నిర్ణయం తీసుకోవడం అనేది ఇస్ ఏ నాట్ ఏ జోక్ కాబట్టి, సో ఆ విషయంలో ప్రభుత్వం ఇంకాస్త లోతుగా విశ్లేషించి మరి 10 రోజులు నిర్వహించేటువంటి కులగణనలో మరి అందరు పాల్గొన్న తర్వాత మరి లెక్కలు 7 వరకు వస్తాయి. మరి అప్పటికైనా తీర్మానం మల్లన్న ఈ లెక్కల్ని యాక్సెప్ట్ చేస్తాడా లేదా? మరి మల్లన్నకి భయపడ్డారని చెప్పేసి కొంతమంది అంటున్నారు. సో అక్కడ మల్లన్న డిమాండ్ చేసినందుకే ఇదంతా జరుగుతుందని చెప్పేసి కొంతమంది అంటున్నారు. సో ఇదంతా ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ఈ విధంగా నిర్వహిస్తున్నామని బట్టి విక్రమార్క గారు చెప్పారు. సో మరి 42% ఎంతవరకు అమలు చేసి తీరుతారన్నది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు. ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.